మేబీ లోకేష్ మీద ప్రెషర్ పెరిగి లోకేష్ చేయొచ్చు, ఎందుకంటే సోషల్ మీడియాని లోకేష్ ఫాలో అప్ చేస్తున్నాడు కాబట్టి తను చెప్పు ఉండొచ్చును, ఒకసారి వాళ్ళకి వివరణ ఇవ్వండి బాధ్యతగా ఉంటుంది అనేసి, అందుకోసం చెప్పు ఉండొచ్చు. కానీ శాఖాపరమైన చర్యలు పార్టీ పరమైన చర్యలు ఉద్దేశించి కాలేదు. అంటే దానికి షోకాజ్ నోటీస్ కూడా ఎలా ఇస్తారు ఒక రకంగా? అదే అనేది అలా ఇచ్చుకుంటా పోతే చాలా మంది నోటీసులు అసలు అలాగే చంద్రబాబు గారికి కూడా ఇవ్వాలి కదా. బాబు గారు ఒకప్పుడు ఇదే గౌతు లచ్చన్ గారి కార్యక్రమానికి అసలైతే టోటల్ తెలుగుదేశం వాళ్ళకి ఇవ్వాలి. అవును, చాలా మందికి ఇవ్వాలి. ఎందుకని? ఆయన ఎవరు? కాంగ్రెస్ నాయకుడు. అవును, కాంగ్రెస్ నాయకుడు విగ్రహావిష్కరణ తెలుగుదేశం వాళ్ళు ఎందుకు వెళ్ళారు? అదేమంటే వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ కోడలు వచ్చింది, మరి ఆ లెక్కనైనప్పుడు కాంగ్రెస్ వాళ్ళు రావద్దంటగా. అదే కదా, ఇతను పాత కాంగ్రెసే కదా, అంతే. కాంగ్రెసే వైసీపీ అయింది అంతే. ఇప్పుడు రేపు పొద్దున వంగవీటి రాధా విగ్రహాలకి, వైసీపీ రంగా విగ్రహాలకి ఎవరు వెళ్ళకూడదు అంటాము, లేకపోతే రాధా విగ్రహానికి మొత్తం వైసీపీ నాయకులే వచ్చారు. కాబట్టి ఇవన్నీ ఇదేంటంటే అత్యుత్సాహము, మీడియా అత్యుత్సాహము, ఓ రకంగా దాన్ని ఏమంటారు బ్యాక్ సీట్ డ్రైవింగ్ చేస్తారు. కానీ తెలుగుదేశం పార్టీ చెప్తుంది ఏంటంటే జోగి రమేష్ విషయంలో ఆయన పార్టీ కార్యాలయం మీద దాడులకు సంబంధించి కానీ లేదంటే ఆయన మాటలు, అందుకని జోగి రమేష్ అనే పాయింటే వస్తుంది. వేరే వైసీపీ నాయకుడు ఉన్నా ఇంత రచ్చ జరిగి ఉండేది కాదేమో. అలా తిట్టిన నాయకుడు, అలా మాట్లాడిన నాయకుడు ఉండగా ఆ వేదికని మీరు ఎలా పంచుకుంటారు? అది గౌడ కుల సామాజిక